లోక్సభ జనరల్ సెక్రటరీ చెప్పిన బయల్ పత్రిక ఇచ్చినటువంటి దాని గురించి చెప్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే పార్లమెంట్ లో తీసుకొచ్చిన యాక్ట్ 1977 కూడా చదివి చూపిస్తున్నాం. అవన్నీ మాకు అక్కర్లేదు, మేము వాటన్నిటిని పట్టించుకోము, మేము ఇవ్వము అంటే ఓకే మంచిదే. రేపు 44 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. మీకు 44 వచ్చినా 50 వచ్చినా ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఎక్కడ రూల్ లేదుగా. మీరు ఆ సాంప్రదాయానికి మీరు చేస్తా ఉన్నారన్నారు. జగన్మోహన్ సార్, ప్రతిపక్షం లేని అసెంబ్లీ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికైనా ఉందా? వీళ్ళకి ప్రతిపక్షం అక్కర్లేదు, రాజ్యాంగం అక్కర్లేదు, వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షం ఉండకూడదు, చూపించడానికి వేరే ఛానల్ ఉండకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం అంటే దీన్ని రాజ్యాంగబద్ధం అంటారా నియంతృత్వం అంటారా అని ప్రజలే చూసుకుంటారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా. ఎస్ అజయ్, దమ్ముంటే మీ తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే పులివెందుల శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సభ్యత్వం రద్దు చేయండి, మరి చూద్దాం. రద్దు చేయండి. ఏదో చెప్తాను పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని. దమ్ముంటే తెలుగుదేశం పార్టీకి, దమ్ముంటే కూటమికి రద్దు చేయండి ఆయన శాసనసభ్యత్వాన్ని. ఎవరు గెలుస్తారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, ప్రజల మ్యాండేట్ అని ఎందుకు ఊరికే పుట్టగోసు కబుర్లు. ఇంకో మాట సార్, మేము మళ్ళీ చెప్తున్నాం సార్, కూటమి పార్టీకి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం దొరుకుతుంది. సమయం దొరికితే ఉచిత ఇసుక గురించి కడిగేస్తారు, సమయం దొరికితే మద్యం గురించి కడిగేస్తారు, సమయం దొరికితే నిరుద్యోగుల సమస్యల గురించి కడిగేస్తారు, సమయం దొరికితే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే అమ్మోడు రాలా, రైతు భరోసా రాలా, ఉచిత బస్సు రాలా, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు. వీటన్నిటిని మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే నిన్న నిరుద్యోగులు నిన్న రోడ్డు ఎక్కారు చూడండి సార్, వాటి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి వీళ్ళు మోసం చేశారు కదా, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళకి వినే ఓపిక లేదు, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రతిరోజు అసెంబ్లీలో చెప్తున్నటువంటి పాడిందే పాటరా అన్నట్టుగా చెప్తున్నటువంటి అబద్ధాలను, శుద్ధ తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడతారు, ప్రజల్లోకి తప్పుడు ఇండికేషన్ వెళ్తుంది అన్న ఒక భయంతో వాళ్ళు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి భయపడుతున్నారు. కానీ దానికి అడ్డుగా సార్ మాకు ఇష్టం లేదు మేము ఇవ్వమని చెప్పారు అనుకో, హ్యాపీ. దానికి అడ్డుగా రాజ్యాంగము రూల్ బుక్ అంటే రాజ్యాంగం రూల్ బుక్ లో ఎక్కడ రాసి లేదు. చిన్న సబ్మిషన్. ఇప్పుడు రేపు అసెంబ్లీ సెషన్లో పులివెందుల మెడికల్ కాలేజీకి ఎలకేషన్స్ లేకపోయినా, రేపు వెలుగొండ ప్రాజెక్ట్కి ఎలకేషన్స్ లేకపోయినా మీ సంబంధిత ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్షన్కి వెళ్ళి గలం వినిపిస్తారా, వినిపించరా? ఇది చెప్పండి. ఖచ్చితంగా అండి. వాళ్ళ నియోజకవర్గాలు మేము అసెంబ్లీకి వెళ్ళకుండా క్వశ్చన్ అవర్ లో మా క్వశ్చన్స్ నడిచాయి సార్. సార్ మీరు క్వశ్చన్లు అడుగుతారన్న ప్రశ్న నేను అడగలే. మీ వాళ్ళు మీ సంబంధిత నియోజకవర్గాలకి ఎలకేషన్స్ బడ్జెట్లో లేకపోతే గళ వినిపించడానికి వెళ్తారా వెళ్ళరా అని అడిగా. ఖచ్చితంగా వెళ్తారండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది చెప్పండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్ దాని గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 60 రోజులు వెళ్ళకపోతే సభ్యత్వం నమోదు రద్దు అయిపోద్ది అన్న ప్రతిపాదన మిగిలిన 10 మందికి కూడా అప్లికబుల్ ఉంటుంది. ఖచ్చితంగా సార్. రద్దయితే రద్దయింది సార్, ఇబ్బంది ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదంతా అయిపోతుంది ఈక్వేషన్ తర్వాత విషయం. రద్దయితే దాని గురించి ఆలోచన చేసుకుంటుంది. 5 సంవత్సరాల పాటు కరుణానిధి గారు వెళ్ళకపోయినా రద్దు కాలేదు, 5 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ గారు వెళ్ళకపోయినా రద్దు కాలేదు, 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా రద్దు. కానీ అసెంబ్లీ ఏదైతే సభ్యత్వం జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజులు వెళ్ళకపోతే రద్దు అవుతుంది. మీ స్పీకర్ గమ్మున కూర్చుంటే ఏమవుతుంది? మీ స్పీకర్ తెగు లేదు సార్. ఫైనల్ కాదు, ఆ రోజు మీ స్పీకర్ కి తెగు లేదని ఒప్పుకోండి సార్. ఆ రోజు మీ స్పీకర్ ఇదే తెగు చూపించాలి కదా, మీ సభ్యత్వం కూడా రద్దు అయిపోద్దని. సార్ మేము సభా సాంప్రదాయాన్ని పాటించాం, వాళ్ళు సభని కక్ష సాధింపులు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయాడు సనాతన ధర్మం పాటించడానికి. సభా కాదండి, ప్రవచనాలు చెప్తారండి విషయం మాట్లాడుతుంటే. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ క్లియర్ గా అన్న మాట సార్ ఏంటంటే, లార్జెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీకి ఏదైతే అపోజిషన్ ఉన్న పార్టీ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రతిపక్ష హోదా వస్తుంది అనగా ఎక్కడ 10%